పవి చెప్పవే. ఏం చేస్తున్నావు? ఆది జ్ఞాపకాల్లో గాల్లో తేలిపోతున్నావా? ఆపవే. ఎందుకు కాల్ చేసావో ముందు చెప్పు. రేపు ఏం వారం? శుక్రవారం. అది అడగడానికి కాల్ చేసావా? కాదు, రేపు మీకు మాకు మన అందరికీ మంచి రోజని చెప్పడానికి ఫోన్ చేశాను. అబ్బా, ముందు విషయం చెప్పు. రోజులాగా లేటుగా లేవకుండా రేపొద్దున్నే నిద్రలేచి వెంటనే స్నానం చేసి మంచి చీర కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని రెడీ అవ్వు. నిన్ను చూస్తే ఆదికి మతిపోవాలి. ఏంటో స్పెషల్? చక్రవర్తి గారి పెద్ద కోడలు పవిత్ర తన కుటుంబాన్ని తీసుకుని ఆ ఇంటి రెండో కొడుకు కోసం చిన్న కోడల్ని రేపు పెళ్లి చూపులు చూసుకుని వాళ్ళ నాన్నగారితో మంచి చెడు మాట్లాడడానికి వస్తున్నారు. అవునా? నువ్వు చెప్పేది నిజమా? అవునే. గుడి నుంచి రాగానే మావయ్య గారితో మాట్లాడాను. రేపే మీ ఇంటికొచ్చి మీ నాన్నగారితో మాట్లాడి వీలైనంత త్వరలో మీ పెళ్లి చేద్దామని చెప్పారు. నీ గురించి నేను, మావయ్య, ఆది, అరవింద్, సీతమ్మ అందరం కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్నాం. చాలా థ్యాంక్స్ పవి. నీ మొహం, నాకు థ్యాంక్స్ ఎందుకే? ఇందాక గుళ్ళో మాటిచ్చి వెంటనే చక్రవర్తి అంకుల్తో మాట్లాడి ఒప్పించినందుకు. అది నా రెస్పాన్సిబిలిటీ సంజు. త్వరగా మీ పెళ్ళైపోతే మన నలుగురం కలిసి హాయిగా ఉండొచ్చు. ఏయ్, రేపు మాత్రం పొద్దున్నే లే, మొద్దులా నిద్రపోకు. అసలు రాత్రంతా పడుకుంటేనే కదా పొద్దున్నే లేవడానికి. మావయ్య గారు సాంప్రదాయంగా మీ నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్తానన్నారు. ఓకే పవి. సరే, రేపు కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ పవి. సంజన, అయ్యో అయ్యో, నిజంగా నీకు తెక్కుంది సంజు. ఎప్పుడు సంతోషంగా ఉంటావో ఎప్పుడు కోపంతో రగిలిపోతావో తెలీదు. అది వదిలేమా. రేపు మా పెళ్లి విషయం మాట్లాడడానికి చక్రవర్తి అంకుల్ ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారు. ఇప్పుడే పవిత్ర ఫోన్ చేసి చెప్పింది. నేను చెప్పిన గుడ్ న్యూస్ విని హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే డల్ అయిపోయావేంటమ్మా? మీ నాన్నగారిని తలుచుకుంటేనే భయంగా ఉందే. ఆయన ఇంతకు ముందులా లేరు. రేపు వాళ్ళొస్తే ఎలా ప్రవర్తిస్తారో ఏం మాట్లాడతారోనని భయంగా ఉంది. టెన్షన్ పడకమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి డాడీతో ఈ విషయం చెప్పి ఒప్పిస్తాను. వద్దు సంజు, నువ్వెందుకు మాట్లాడ్డాం? దీని గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోని. నేనైతే ఇప్పుడే వెళ్ళి డాడీతో మాట్లాడతాను. సంజు, డాడీ, మిమ్మల్ని డాడీ ఎందుకు అలా అడుగుతున్నారు? నీకు మధ్య మీ డాడీ శత్రువైపోయాడు కదా. గొడవ పెట్టుకుంటున్నావు, మాట్లాడడం మానేశావు. అందుకే అనుమానం వచ్చి అడిగా. డాడీ, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. నీకు నువ్వుగా నా దగ్గరకు వచ్చినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని ఊహించాను. విషయం ఏంటో చెప్పు. మీరు నా వైపు చూడండి, చెప్తాను. నేను వింటే సరిపోతుంది కదా, నీ వైపు చూడటం ఎందుకు? అబ్బా చూడండి డాడీ. సరే చెప్పు. అది రేపు నన్ను చూడ్డానికి చక్రవర్తి అంకుల్, ఆది ఫ్యామిలీ అందరూ వస్తున్నారు. అలాగా? రావడం అంటే ఎప్పుడు వచ్చినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్లా కాదండి. మన అమ్మాయిని పెళ్లి చూపులు చూసి మిగతా విషయాలు మాట్లాడడానికి వస్తున్నారు. ఎవరు చెప్పారు? పవిత్ర ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది డాడీ. ఓహో, ఈ ఇంట్లో నా పెద్దరికానికి ఉన్న విలువ ఇదన్నమాట.
నా కూతురు పెళ్లి చూపుల గురించి ఆవిడ గారు మీకు చెప్తే మీ ద్వారా నేను తెలుసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. అలాంటిదేం కాదు డాడీ. పవిత్ర జస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను మీకు చెప్పాను అంతే. పద్ధతి ప్రకారం చక్రవర్తి అంకుల్ మీకు కాల్ చేసి మాట్లాడతానన్నారు. మాట్లాడినివ్వు, అప్పుడు చూస్తాను. అది కాదు డాడీ, నేను చెప్పావు కదా, ఇక వెళ్ళండి. రా. చెప్పరా. రాజశేఖర్, నీతో కొంచెం మాట్లాడాలి. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే చేశావు. ఏంట్రా విషయం? దీప్తి శ్రీనగర్లో మనం స్టార్ట్ చేసిన వెంచర్ 80% కంప్లీట్ అవ్వకుండానే మనం అనుకున్న బడ్జెట్ దాటింది. మనమిద్దరం ఒకసారి దాని గురించి మాట్లాడాలి. అంతేకాకుండా మన శంషాబాద్ సైట్లో రే 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 రాజశేఖర్, వెయిట్ రా, చెప్పేది వినరా. మన బిజినెస్ గురించి తర్వాత. నేను మన ఫ్యామిలీ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఓహో, ఇంకా మన ఫ్యామిలీ అనేది ఉందా? ఎందుకుండదురా, మన రెండు ఫ్యామిలీలు ఒకటి కాబోతున్నాయి. ఆది సంజనాలు పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా, ఆ విషయం మాట్లాడదామనే రేపు మీ ఇంటికి అందరం కలిసి వస్తున్నాం. రాజశేఖర్, మాట్లాడవేంట్రా? రేయ్, నా వాయిస్ నీకు వినిపిస్తుందా? లైన్లో ఉన్నావా లేదా? సరే రండి. సరేరా, రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ డాడీ.